भारत माता की, भारत माता की, भारत माता की। माननीय वेंकैया नायडू जी, आप और आपके बीजेपी पार्टी ने मिलके दिया दोनों हाथों में लड्डू, बहुत बड़ा मोतीचूर का लड्डू। 3-4 సంవత్సరాలుగా స్పెషల్ స్టేటస్ ఇస్తాం తీపి కబురు వస్తుంది అంటే 2 లడ్డూలు ఇచ్చారు. ఏం నాయనా లడ్డూ తింటావా అని. అరే ఒక 3 సంవత్సరాలుగా మీరు ఇచ్చిన ఈ పాచిపోయిన లడ్డూలు ఎవరికి కావాలి? మీ లడ్డూల కంటే మా బందర్ లడ్డూలు చాలా బాగుంటాయి కదా. మన కాకినాడ తాపేశ్వరం కాజాలు ఇంకా బాగుంటాయి కదా. చెప్పండి వాళ్ళకి ఒకసారి చెప్దాం. అవకాశవాదపు రాజకీయాల వలన గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తీసుకొచ్చారు. ఎవరు? ఒక్కరు కాదు, చాలా మంది కలిపి 4 దశాబ్దాల పైన మోసం చేసి ఈ రోజున మనం ఉన్న ఈ పరిస్థితి తీసుకొచ్చారు. అందుకనే వీళ్ళ గురించి మన హక్కుల కోసం పోరాటం చేయడానికి ఎందుకు వచ్చాను కాకినాడ? మన కాకినాడకి ఎందుకు రావాల్సి వచ్చింది? బీజేపీ నాయకులకి ఎంత ధైర్యం! అరే సీమాంధ్రాకు వచ్చి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్నే విడగొడతారా మీరు? అంత ధైర్యమా మీకు? ఏం మన పౌరుషం చచ్చిపోయిందా? పోరాట పటిమ తగ్గిందనుకుంటున్నారా? 2014 రాష్ట్రం విడగొట్టినప్పటి నుంచి స్పెషల్ స్టేటస్ ఇస్తాం అని చెప్పి ఊరించి త్వరలోనే తీపి కబురు అని ప్రతి ఒక్క బీజేపీ ఎమ్మెల్యే, ప్రతి టీడీపీ ఎమ్మెల్యే, ప్రతి టీడీపీ ఎంపీలు చెప్పి నేను మీలాగే ఇస్తారేమో అనుకుంటే అదిగదిగో ఇచ్చారు 2 లడ్డూలు, చాలా మంచి లడ్డూలు. పాచి కంపు కొట్టే లడ్డూలు 2 ఇచ్చారు. అయినా ఇన్ని కోట్ల మందికి సీమాంధ్రులకి వాళ్ళు ఇచ్చిన 2 లడ్డూలు ఎక్కడ సరిపోతాయి? మన 25 మంది ఎంపీలకే వాళ్ళే కొట్టుకుంటారు 2 లడ్డూల కోసం. మరి ఏం చేయాలి? తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం నాయకులు, వారి మీద నాకు గౌరవం ఉంది, గౌరవం ఏం తగ్గలేదు. నాకు ఏ పార్టీ నాయకులతో కానీ వ్యక్తిగతంగా విభేదాలు లేవు, నేను అందరినీ గౌరవిస్తాను. కానీ ప్రజా సమస్యలకు వచ్చేటప్పటికే నేను వారితో విభేదిస్తాను, కానీ వ్యక్తిగతంగా నాకు వారంటే గౌరవమే. ప్రతిపక్ష నాయకుడు గారు నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా ఇవ్వనంటే ఆహ్వానించామని చెప్పి తప్పుడు విషయాలు సభలో చెప్పారు. అధ్యక్ష, ఆహ్వానించలేదు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి సహాయాన్ని స్వాగతిస్తున్నాం. ఇంకా ఈ రాష్ట్రానికి చాలా చేయవలసినటువంటి అవసరం ఉందని స్పష్టంగా చెప్తే